గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నవయుగ కంపెనీకి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గిరిజన ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలతో కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, గిరిజన భూములు అప్పజెప్పడం చట్టరీత్యా నేరం. ఇదే అనంతగిరి మండలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా హక్కు లేదని చెప్పి ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పేరిట సుమారు 7,000 ఎకరాల భూమిని ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారు. చంద్రబాబు ప్రభుత్వం దీన్ని తక్షణం ఆలోచించాలి, వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే 4-5 సార్లు పర్యటన చేశాడు. పర్యటన చేసి ఈ ప్రాంతంలో ప్రాథమికంగా కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పచెప్పడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని ఒప్పందం రద్దు చేసుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తుంది. అభివృద్ధి పేరుతో ఆదివాసుల్ని విధ్వంసం గురి చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే ఆదివాసులకు జీవో నెంబర్ 3 ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, టీచర్ పోస్ట్ ఇవ్వాలి. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి తప్ప ఈ రకం జలసమాధి చేసే ప్రయత్నాలన్నీ విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాడేరులో వచ్చి 21 కంపెనీలతో ఈరోజు ఒప్పందం చేసుకుని కూడా ప్రకటన చేశాడు. ఈ ప్రాంతంలో టూరిజం పేరుతోనూ, కాఫీ పేరుతోనూ, హైడ్రో పవర్ ప్రాజెక్టు, మైనింగ్ పేరుతో మొత్తం ఏజెన్సీ ప్రాంతం మొత్తం అన్నింటినీ కూడా ఈరోజు దారదత్తం చేస్తున్న కుట్రని ఆదివాసీ ప్రజలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గిరిజన హక్కుల చట్టాలని గౌరవించకపోతే తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలస గ్రామంలో ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఇక్కడ ఆదివాసీ గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభ ఒకటే డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నవయుగ అదానికి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు ఏదైతే ఉందో ఆ ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పి ఈ గ్రామ సభ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పోరాటం చేయడానికే ఈ సమావేశం తీర్మానం చేసింది. అందుకే ఈ నెల 13వ తారీఖున ఈ ఉక్కుంపేట మండల కార్యాలయంలో వేలాది మందితో ఆ మహాధరణ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ గ్రామ సభ తీర్మానం చేసింది. ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ బూర్జ పంచాయతీ, పెద్దబిడ్డ పంచాయతీ, వాలసి, అలాగే బస్కి ఇవన్నీ కూడా కలిపి సుమారు 100 గ్రామాలు 10,000 మంది ఆదివాసులు జల సమాధి కాబోతున్నారు. మరి ఇలాంటి ప్రాజెక్ట్ అవసరమని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. అయితే ఇక్కడ అధికారులు కానీ కూటమి నాయకులు మాత్రం ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఒకవేళ నిజమే మీరు ఉపాధి ఇస్తే జీవో నెంబర్ 3 ఎందుకు చట్టబద్ధత చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా వాళ్ళ ఈ పంచాయతీ ప్రజలకి న్యాయం చేయాలి, ఉపాధి ఇవ్వాలి, అభివృద్ధి చేయాలంటే ఇక్కడ హాస్పిటల్ ఎందుకు లేదు? ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే 25 కిలోమీటర్ దూరంగా రాపాయవలసిన పరిస్థితి ఉంది. నిజంగా మీరు అభివృద్ధి చేయాలి, బస్కి బూర్జ పంచాయతీని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో రాత్రి అంతా కూడా డ్రోన్లు తిరుగుతున్నాయి, సర్వేలు చేస్తున్నారు. అందుకే ఈ డ్రోన్లు వెంటనే సర్వేలు ఆపాలి, లేకపోతే ఆదివాసీలు పగలగొడతారు. కాబట్టి ప్రభుత్వం ఎవరు వచ్చినా మా అనుమతి లేకుండా ఇక్కడ రాయి సర్వే చేసినా, ఇక్కడ కర్రలు సర్వే చేసినా, అడవిలో సర్వే చేసినా, నీటి భూమి సర్వే చేసిన ఆదివాసులందరూ కూడా సాంప్రదాయమైన ఆయుధాలు ఏదైతే ఉన్నాయో వాటితో ప్రభుత్వానికి తిప్పికొట్టడానికి మేము సన్నద్ధం అవ్వడానికి గ్రామ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా గ్రామ సభ నిర్వహించకూడదు, ఈ ఒప్పందాలు రద్దు చేయాలి. ఆ విధంగా ఆదివాసీ ప్రజలందరూ ఈ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం మేము తెలియజేస్తాం. నా పేరు పి బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా. హైడ్రో పవర్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మధ్యవలస గ్రామంలో ఈ గ్రామ సభ తీర్మానం చేయడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 51 జీవో జారీ చేస్తూ ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇస్తూ నవయుగ అదాని కంపెనీకి ఆదివాసీ కొండల్ని మొత్తం కట్టబెట్టింది. ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పర్యటించి అనేక సందర్భం మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతంలో పర్యటించి పవన్ కళ్యాణ్ గారు మామిడి పండు ఇచ్చి అడవిని అమ్ముతామంటే కుదరదు, తక్షణం ఈ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి సందర్భం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన చేయాలి, ఆదివాసీ పక్షాన్ని నిలబడతామని చెప్పేసి ప్రకటించున్నారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఆదివాసీ సమాజం తగిన గుణపాఠం చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతే ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పష్టమైన వైఖరి ప్రకటన చేయాలి. ఆదివాసీ ప్రాంతం ఇంత విధ్వంసం జరుగుతుంటే, ఆదివాసీ ప్రాంతం జలసమాధి జరుగుతుంటే ఇప్పటి వరకు నోరు ఇప్పట్లేదు, మాట్లాడట్లేదు. వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి, ఆదివాసుల పక్షం నిలబడాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశంకి వెళ్ళి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా తీర్మానం కోసం పట్టుబట్టాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే టీఎస్సీ సమావేశంలో ఖచ్చితంగా వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. లేని పక్షంలో ఆదివాసీ సమాజం మొత్తం ముక్త కంఠంతో పోట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్పందించి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమస్తే, నా పేరు మజీ సురేష్ కుమార్, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ కన్వీనర్. బూర్జ పంచాయతీ మధ్య వలసలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం నోటీస్ జారీ చేసి ఉంది. అలాగే మేము ఖచ్చితంగా బూర్జ పంచాయతీ మరియు వేంగడ వాలసి పంచాయతీ ప్రజలు కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా మా హక్కుల్ని, చట్టాల్ని గౌరవించి ఈ ప్రాజెక్టు అనుమతిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక కుక్కకి కూడా సెక్యూరిటీ ఉంది, కానీ ఆదివాసులు అంతా మీకు అంత చులకన ఎందుకు మీరు అంత చులకన చూస్తున్నారు? మేము మీకు ఏ పాపం చేశాము? మేము ఆదివాసులకు పుట్టడం మా తప్ప? మా చట్టాలని, హక్కుల్ని గౌరవించని పక్షంలో మేము ఖచ్చితంగా భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాజెక్టు అనుమతి రద్దు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేసి తీరుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.